మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సెన్సార్ సర్టిఫికేట్ ఏ రాకపోతే యూత్ అట్రాక్ట్ అవ్వట్లేదు. ఇలాంటి రోజుల్లో మీరు మంచి మెసేజ్ సక్సెస్ అయ్యాను. టు బి ఫ్రాంక్ నేను చెప్పాలంటే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో అలెగ్జాండర్ దండయాత్ర కొనసాగించాడు, ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో రాజ్యాలు గెలుచుకున్నాడు. మరోవైపు మహాత్మా గాంధీ గారు, ఆయన శాంతి అహింస అన్నారు. సో ఇద్దరు కూడా చరిత్రలో నిలిచిపోయారు. అలాగే సినిమాలు కూడా, కొన్ని సినిమాలు ఏంటంటే బ్లడ్ బాత్ ఉంటుంది అనమాట, రా అండ్ రస్టిక్ కైండ్ ఆఫ్ సినిమాలు ఉంటాయి, బాగా ఎంటర్టైన్ చేస్తారు, థ్రిల్ చేస్తారు. ఆ సినిమాలు కూడా మన హృదయాలను గెలుచుకుంటూ ఉంటాయి. బట్ కొన్ని సినిమాలు ఉన్నాయి, మనం ఎందుకు మంచి మెసేజ్ చెప్పకూడదు, ఎందుకు మంచితనమే మనం చెప్పి హృదయాలను గెలవకూడదు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు, మనల్ని ఏదో ఒకటి ఒక థాట్ ప్రొవోకింగ్ కైండ్ ఆఫ్ సినిమా చేసి ఏదో ఒక థింగ్ని మన మెదడులో నాటి పంపిస్తూ ఉంటారు అనమాట. అలాంటి డైరెక్టర్లలో ఒకరు మనతో పాటు ఉన్నారనమాట. ఆయన పేరే కిషోర్ బి. మనందరం మెచ్చిన శ్రీకారం సినిమా శర్వానంద్ గారితో వచ్చింది కదా. సో ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఇప్పుడు దేవికా అండ్ డానీ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, దాంతో వచ్చారనమాట. మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ అండి. బాగున్నారా సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు తెలుసు రోజులు ఎలా అప్డేట్ అవుతున్నాయి, అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం కదా, అందరూ బ్లడీ బాత్, మీకు బ్లడ్ కనిపించకపోతే కుదరట్లేదు, సెన్సార్ సర్టిఫికేట్ ఏ రాకపోతే యూత్ అట్రాక్ట్ అవ్వట్లేదు. ఇలాంటి రోజుల్లో మీరు మంచి మెసేజ్ చూపించాలి అనే ఒక దృక్పథం ఎందుకు ఉంది? అంటే తిరుపతి బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల ఏంటంటారు? అలా అని ఏం లేదండి. బేస్డ్ ఆన్ మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్. అంటే ఇప్పుడు మేము శ్రీకారం చేసిన టైం ఏంటంటే 2016లో షార్ట్ ఫిల్మ్ అనమాట బేసిక్గా. ఓకే. సో శ్రీకారం అది వచ్చి కిరణ బోరం చేశారనమాట. సో శ్రీకారం షార్ట్ ఫిల్మ్ నుంచి శ్రీకారం మూవీ వచ్చిందనమాట. సో అప్పుడు మేము చేస్తున్న టైంకి ఏంటంటే ఈ మహర్షిగా కావచ్చు, ఇంకోటి XYZ ఇవి కూడా ఏమీ లేవన్నమాట. సో కాబట్టి ఆ టైంకి అది కొంచెం ఫ్రెష్గా ఉండింది. సో అది అక్కడి నుంచి సినిమాగా అయ్యే టైంకి ఏంటంటే ఒక డెబ్యూ డైరెక్టర్ వచ్చేపాటికి ఏంటంటే టైం 4 years పట్టింది. సో ఆ టైంకి 2021కి వచ్చే టైంకి ఏంటంటే ఆ టైంకి అయితే మాదైతే బాగానే ఉండిందనమాట. సో మాకైతే ఈ బ్లడ్ బాత్ కైండ్ ఆఫ్ ఇది ఇంటెన్షన్ ఏది లేదు. సో మనకు ఇప్పుడే కాదనమాట, ఇప్పుడు 90sలో కూడా ఏంటి అంటే ఈ వైలెన్స్ అనేది ఉన్నటువంటి సినిమాలను అప్పుడు చూస్తున్నారు, అదేవిధంగా ప్లెజెంట్గా ఉన్నటువంటి మూవీస్ని అప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఏముంది, లాస్ట్ వచ్చినటువంటి 35 అనే మూవీ ఒకటి వచ్చింది, దాన్ని హ్యాపీగానే చూశారు. సో ప్లెజెంట్గా ఉన్నటువంటి మూవీస్కి ఉంది. మీరు చెప్తున్నటువంటి రా అండ్ రస్టిక్ కావచ్చు, అలాంటి సినిమానే ఉంది. సో ఏదైనా మంచిగా ఉంటే డెఫినెట్గా చూస్తాను. ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పిన రెండు వర్క్ అవుతున్నాయి, కానీ ఒకటి ఏంటంటే ఇన్స్టాంట్గా హుక్ చేసేస్తుంది. ఇలాంటి ఒక టీజర్ రాగానే హుక్ చేసేస్తుంది ఆడియన్స్. బట్ ఈ సినిమా ఏంటంటే మౌత్ టాక్ వచ్చిన తర్వాత ఆడియన్స్ అందరూ వెళ్తున్నారు అనమాట. ఈవెన్ 35 సినిమా కూడా రిలీజ్ అయిన వెంటనే ఎవరు వెళ్ళి చూడలేదు. మౌత్ టాక్. అదే విధంగా ఈ సినిమాలు కూడా ఏంటంటే ఫస్ట్ 2-3 days మాత్రం బాగుంటాయండి. సో 4th day నుంచి మండే నుంచి కూడా ఏమి ఉండదు మళ్ళీ. అంటే మూవీ అనేది ఎంత అంటే ముందు ఎంత బజ్ క్రియేట్ చేసినా ఫస్ట్ 1 or 2 days మాత్రం ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకుంటాయి. దాని తర్వాత మళ్ళీ సో ఏదైనా సినిమా బాగుంటేనే రన్ అవుతుంది, సినిమా బాగా రాలేకపోతే. అంటే మీరు దేని బిలీవ్ చేస్తారు సార్? ఇన్స్టాంట్ బ్లాస్టా లేదంటే కన్సిస్టెన్సీ అండి. సో ఇన్స్టెంట్ అనేది ఏముందండి, ఇలా అక్కడ ఆ బిట్ వర్క్ మాత్రం బాగుంటుంది అంతే, కానీ లాంగ్ రన్కి అది చాలా కష్టం కదా. సో నేను లాంగ్ రన్ కోసం ఇప్పుడు నేను చూస్తాను. అంటే ఈవెన్ మనుషుల్లో కూడా ఉంటారు రెండు రకాలు. ఎలా అంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ప్రెజెన్స్ ఉందో ఆ టైంలో హడావిడి చేసి మొత్తం అటెన్షన్ అంతా గ్రాప్ చేస్తారో వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే డీప్లీ కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఏంటంటే వచ్చి హడావిడి చేయరు, సైలెంట్గా ఉంటారు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళని సెపరేట్గా అభిమానిస్తూ ఉంటారు. ఓకే, మీకు తెలుసు కదా, జనరల్ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉంటారు కదా. బేసిక్గా ఏంటంటే పార్టీ మోడ్ ఒకరు ఉంటారు, పార్టీ కైండ్ ఆఫ్ పర్సన్స్. కొంతమంది ఏంటంటే మన బాధల్లో ఉన్నా హ్యాపీలో ఉన్నా వాళ్ళతో పంచుకోవాలని అనుకుంటారు. అంటే కొంతమంది డీప్లీ కనెక్టెడ్ ఉంటారు, కొంతమంది ఏంటంటే హ్యావ్ ఏ బ్లాస్ట్ అనే కైండ్లో ఉంటారు. ఓకే, మేబీ అంటే నాకున్నటువంటి సర్కిల్ చాలా చిన్నది, ఉన్న సర్కిల్లో చాలా బాగుంటాను అంతే అనమాట. దానికి మించి ఇంకా వేరే ఉండదు. యా. బట్ అంటే ఇందాక ఒక మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, అదే బేసికల్లీ కాస్ట్, పర్ఫెక్ట్ కాస్ట్ని ఏ రోల్కి ఎవరు సూట్ అవుతారు వాళ్ళని తీసుకుంటేనే సగం జాబ్ డన్ కదా సార్. అవునండి. మనం కొంచెం తడిగొడ్డ వేసుకుని కూర్చోవచ్చు. డెఫినెట్గా ఉంటుంది కదండి. అదే మా దేవికండానికి అది వన్ ఆఫ్ ద పెద్ద ప్లస్ పాయింట్ అండి. సో బేసికల్లీ అంటే రీతు వర్మ గారిని చూసిన వెంటనే మనకి ఆ కైండ్ వచ్చేస్తుంది, చాలా గ్రేస్ఫుల్గా ఆవిడ యాక్ట్ చేయగలరు. సో మీరు అంటే ఒక కొత్తదనం అని ఏమన్నా ఆలోచించారా? అంటే బేసికల్లీ మనం శారీస్లో కావచ్చు, ఇలాంటి కొంచెం శారీస్లో చూసాం, పెళ్లి చూపులు లాంటి సినిమాల్లో ఏమో కొంచెం ఒక స్ట్రాంగ్ ఉమెన్, ఒక ఇలాంటి ఉమెన్ కూడా చూసాం. అంటే పద్ధతి అయిన అమ్మాయిలాగే గుర్తొస్తారు ఆవిడ ఎప్పుడు చూసినా. సో ఫ్రెష్ దానం అని ఏమైనా ఆలోచించారా? లేదు ఈమెయితే యాప్ట్, నా క్యారెక్టర్ని ఈమెయితే డ్రైవ్ చేయగలదు అని ఆలోచించారా? లేదు ఈమె కొంచెం టైప్ కాస్టింగ్ అయిపోద్దేమో అని? ఏమీ లేదండి. టు బి ఫ్రాంక్, మ్యాటర్ ఏంటంటే నాకు పెళ్లి చూపుల ముందుకు ఏంటంటే ఆమె ఏంటంటే షార్ట్ ఫిల్మ్ చేయాలని ఒకటి ఉందన్నమాట డ్రీమ్. సో చాలా ట్రై చేశాం, కుదరలేదు. సో దెన్ ఆఫ్టర్ ఏంటంటే ఇది అనుకోకుండా ఏంటంటే
నాకు వచ్చిందనమాట. అంటే ఐ మీన్ దీనికి వచ్చేసి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, కథ వచ్చేసి దీపక్ గారని వేరే ఆయన ఇచ్చారు. చాలా బాగుంది, వినగానే చాలా బాగా ఎక్కింది. ఎవరు లీడ్స్ అయితే బాగుంటుంది ఏంటంటే ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 2-3 ఆప్షన్స్లో ఏంటంటే నాకు ముందు నుంచి ఏంటంటే ఆమె వర్క్ గురించి కావచ్చు, ఆమె ఇంతకుముందు చేసినటువంటి ఐ మీన్ షార్ట్ ఫిల్మ్స్ అంటామా, ఫీచర్ ఫిల్మ్స్ అంటాం, వీటిలో ఏంటంటే పర్ఫెక్ట్ యాప్లా అనిపిస్తుంది అనమాట. ఈ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అనేసి అనిపించింది. వేరే సెకండ్ ఆప్షన్ ఏమొద్దు, ఓన్లీ దీనికి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆ టైంలోనే మా ప్రొడ్యూసర్స్ కూడా మెజారిటీ కాల్ ఈమెతో వెళ్ళిపోదాము, సో ఈమైతే చాలా బాగుంటారు. ఆల్రెడీ మలయాళంలో ఒక హిట్ ఉంది, తమిళ్లో ఒక హిట్ ఉంది, తెలుగులో మంచి అటెన్షన్ ఉంది, వీళ్ళైతే ఇంకా కొంచెం బెటర్గా వెళ్ళేదానికి కూడా స్కోప్ ఉంటుంది మా సైడ్ అనుకోవడం. అదేవిధంగా జియో హాట్స్టార్ నుంచి కూడా సపోర్ట్ రావడం. సో అన్ని 1-to-1 కొలాబరేట్తో ముందుకెళ్ళిపోయాం. సో కొంచెం బ్యాక్ వెళ్తున్నానండి, ఒకసారి శ్రీకారం సినిమాకి వెళ్తున్నాను. సో ఆ టైంలో అంటే ఒక గ్రేట్ సినిమా గుడ్ సినిమాగా మారిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. అంటే మేబీ మహర్షి సినిమా 19లో రిలీజ్ అయింది, అది కొంచెం సేమ్ కొంచెం అంటే ఎండింగ్ వచ్చేసరికి రైతుల మీద కాన్సెప్ట్ అది డెఫినెట్గా అండి. దట్టు మహేష్ బాబు గారు కాబట్టి ఒక బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి వదిలేసింది. ఖచ్చితంగా. అండ్ శర్వానంద్ గారు కూడా శతమానం బాబు తర్వాత ఈయన ఒక మంచి మెసేజ్ ఇస్తారు సినిమా చేస్తే, అల్లటప్ప అల్లరి చిల్లరి సినిమాలు అయితే చేయరు అనే ఇమేజ్ కూడా వచ్చింది. సో మీరు ఒక మెసేజ్ కైండ్ దట్టు ఒక రైతుల గురించి తీశారు. సో ఏమన్నా ఈ 2 ఇంపాక్ట్ల వల్ల మీరు కూడా ఫీల్ అయ్యారా ఒక గ్రేట్ సినిమా గుడ్ సినిమాగా మిగిలిపోయింది? డెఫినెట్గా ఉంటుంది కదండి. సో ఆబ్వియస్గా ఏంటంటే అంటే మేము అనుకున్న టైంలో ఏంటంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఏమీ లేవన్నమాట. అంటే ఐ మీన్ 2016 ఒక షార్ట్ ఫిల్మ్గా కిరణ్ బోరంతో మేము స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, అది మాకు బయట వచ్చిన వెంటనే ఏంటంటే దాని ఒక ఫ్యూచర్ ఫిల్మ్గా ఒక పెద్ద కంపెనీ, ఒక 14 డీల్స్ లాంటి ఒక కంపెనీ పిలిచి మీకు సినిమా ఇస్తాను వెంటనే అబ్బా అమ్మ సినిమా ఇస్తున్నారనేసి ఒక ఎనర్జీ ఉండడం అయినా కావచ్చు. వీటి ఉన్న క్రమంలో ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా పట్టాలు ఎక్కేస్తుంది, సినిమా బయట వచ్చేస్తుంది అనేసి అనుకుంటాం. కానీ మధ్యలో ఇలాంటి పెద్ద సినిమా వస్తుందని మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బయట వచ్చిన దాని తర్వాత కూడా వన్స్ అంటే ఐ మీన్ కంపేర్ చేసినాను కదా, కానీ బయట వచ్చిన దాని తర్వాత మెజారిటీ ఆఫ్ పీపుల్స్ కూడా ఏంటంటే మా దాన్ని కూడా ఎక్కడ ఎవరు చిన్నదాన్ని కూడా తప్పు కూడా చేయలేదు, సో చాలా బాగా చేశారు అనేసి అన్నారు. జస్ట్ కమర్షియల్ వైజ్గా కొద్దిగా అటు ఇటుగా అనిపించింది. ఓకే, బట్ యాజ్ ఏ డైరెక్ట్గా ఏంటంటే నేను దాని నుంచి ఇంకా చాలా ఎక్కువ నేర్చుకోగలిగాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా క్రెడిట్ ఏదంటే ఓన్లీ డెఫినెట్గా అది మా ప్రొడ్యూసర్స్కి అనమాట. సో మా ప్రొడ్యూసర్స్ని కొంతమంది వచ్చేసి ఆల్రెడీ మహర్షి వచ్చింది కదా ఏంటి అది ఇది అంటున్నా కూడా లేదు మనం నిలబడదాం, ఒక డెబ్యూ డైరెక్టర్కి ఒక మాట ఒకటి ఇచ్చాం, ఖచ్చితంగా ఆ మాట మేము నిలబెట్టుకోవాలి అనేసి అనుకుని 2019లో మహర్షి రిలీజ్ అయిన తర్వాత మాది షూట్కి వెళ్ళాం మేము. ఓకే. సో దాని ముందు కూడా వెళ్ళలేదు, బట్ కథ ముందే చేసేసాం మేము. ప్రొడక్షన్ అంతా అయిపోయింది కానీ ప్రొడక్షన్ మొత్తం అంతా అయిపోయింది. సో అది జరిగింది. నిజంగా గ్రేట్ థింగ్ సార్. అంటే డ్రాప్ అయిపోవాలంటే డ్రాప్ అయిపోవచ్చు, అసలు ఎవరో అడగరు కదండి. సో దాని తర్వాత కూడా మళ్ళీ చేంజెస్ చేసాం. చేంజెస్ చేస్తే 2020లో భీష్మ వచ్చిందనమాట. భీష్మలో కొన్ని ఎలిమెంట్స్ మళ్ళీ దాంట్లో వెళ్ళిపోయాయి. సో ఇలాగ మల్టిపుల్ థింగ్స్ రావడం వల్ల ఎందుకంటే అండి సెంట్రిక్ సోల్ ఏదైతే ఉందో వ్యవసాయం చేసిన కొడుకు మళ్ళీ తిరిగి వచ్చేసి ఫెయిల్యూర్లో ఉన్న నాన్నని ఏ విధంగా సక్సెస్ చేశాడు అనేది మాది థీము, అది వేరే థీమ్ అనమాట. కథలు క్వైట్ కాంట్రాస్ట్. కాకపోతే ఏంటంటే పోస్టర్ వైజ్గా అందరు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వ్యవసాయం వచ్చి ఈ కైండ్ ఆఫ్ కాంటెక్స్ట్. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మైండ్ సెట్ ఏంటంటే ఆడియన్స్ అందరిది ఏంటంటే కోవిడ్ తర్వాత రావడంతో ఏంటంటే ఆడియన్స్ కూడా ఏంటంటే చిన్న ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో దానివల్ల ఏంటి అంటే కొంచెం కమర్షియాలిటీగా మాది వైబుల్ తక్కువైంది. ఓకే, ఇంకా అది బట్ సీరియస్లీ సార్ ఆ కాస్ట్ కూడా అంటే అప్పుడు ప్రియాంక మోహన్ గారిని పెద్దగా ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేనట్టున్నారు. అది ఫస్ట్ సినిమా అనుకుంటారు. లేదండి, గ్యాంగ్ లీడర్ వచ్చింది. బట్ గ్యాంగ్ లీడర్ రిలీజ్ కాకముందే మేము లాక్ చేసాం. అంటే అది జస్ట్ తనని వికట్ కవి అనేసి ఒక బుక్ ఉంటుంది అనమాట, తమిళ బుక్. సో ఆ బుక్లో చూసాను అనమాట తన పిక్చర్స్ అవి ఇవి చాలా బాగా అనిపించింది. దాన్ని ఇంకా వాట్ అని ఫాలోఅప్ చేస్తున్నప్పుడు నేను చాలామంది ఐ మీన్ ఫీమేల్ లీడ్స్ని చూసాను అనమాట. సో తనైతే పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పి వన్స్ ఆడిషన్ తీసుకోవడం, తను చాలా బాగా చేయడం, ఇంకా అక్కడి నుంచి 1-to-1 వెళ్ళిపోయామండి. అంటే ఒక మాట అడుగుతున్నాను, ఇప్పుడు అది ఒకవేళ నిజంగా ఇప్పుడు గుడ్ సినిమాగా అయింది కమర్షియల్ వైజ్ అంటే ఓకే, ఐ మీన్ గొప్ప లాభాలు తెచ్చి పెట్టకపోయినా వాళ్ళని ప్రొడ్యూసర్స్ సేవ్ చేసింది. బట్ ఒకవేళ అది గ్రేట్ సినిమాగా మారుంటే కమర్షియల్గా ఒక పెద్ద హిట్ పడి ఉంటే ఈరోజు మీరు ఇప్పుడు ఉన్న పొజిషన్లో మార్పు చాలా ఉండేదా? డెఫినెట్గా ఉండేది కదండి, డెఫినెట్గా ఉండేది. కాకపోతే నేను చాలా కోల్పోయేవాడిని. అంటే కోల్పోయాను అంటే మీన్స్ రైటింగ్ సైడు లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇంతకుముందు నేను నేర్చుకున్నది ఒక ఎత్తు, లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నేర్చుకునేది ఇంకొక ఎత్తు అనమాట. సో అంటే మేబీ నేను అది ఒక కమర్షియల్గా నాకు వైబుల్ కాకపోవడం వల్ల ఏమో తెలియదు, కానీ నేను రైటింగ్స్ మీద ఇంకా ఐ మీన్ నేను ఎక్కడ మిస్ అవుతున్నాను ఏంటి, సో దీన్ని ఇలా కాకుండా ఎలా ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది. సో 1-to-1 అనేది నేను ఎక్కువగా నేర్చుకోవడానికి నాకు స్కోప్ వచ్చింది. ఓకే, ఇప్పుడు జరిగిండేది ఇది కాబట్టి నాకు చాలా మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను అండి. సో డానీ అండ్ దేవిక అండ్ డానీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అడ్వాంటేజెస్ ఐ మీన్ దీనికి ఉన్న అందరూ మెచ్చుకుంటున్న విషయాలు మాట్లాడుకుందాం. ఆబ్వియస్లీ రీతు వర్మ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకోటి ఏంటంటే సినిమాటోగ్రఫీ బాగుంది, బికాజ్ మీరు ఎంచుకునే లొకేషన్స్ ఎప్పుడు మన రూటెడ్ అంటే కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంది.
అండ్ ఇంకొకటి ఏంటంటే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ తీసుకున్నారు. ఒక స్పిరిట్ డ్రైవ్ చేస్తుంది. మామూలుగా ఒక క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ ఉంటాయి, ఒక స్పిరిట్ డ్రైవ్ చేసే సినిమా వెబ్ సిరీస్ ఇది. సో ఏంటి సార్ ఇది కొంచెం కొత్తగా అనిపించింది మీకు కూడా? బాగుంది. డెఫినెట్గా నాకు రైటర్ చెప్పిన వెంటనే చాలా బాగా నచ్చిందండి. దీపక్ రాజ్ అని చెప్పిన ఇందాక రైటర్. సో అతను కథను చాలా బాగా చేసుకున్నాడు ముందుగానే. ఆ కథ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, చాలా బాగా అనిపించింది. అంటే నాకు ముందు నుంచి కూడా ఒకటి ఉండేది అనమాట. ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ కొంతమంది ఏంటి అంటే బయట వాళ్ళ కథలను ఎక్కువగా తీసుకోవడం, ఓన్గా ఉన్నటువంటి కథలు చేసుకోవడం, ఓన్ ట్రయల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. నాకు ఒక మీకు చెప్పే కదా లాస్ట్ ఒక 3-4 years నుంచి ఒక చిన్న హోంవర్క్ చేసుకుంటాను అనేసి. దీంట్లో ఏంటంటే బయట వాళ్ళు ఉన్నటువంటి కథల్ని నేను ఏ విధంగా చేయగలుగుతాను ఏంటి అనేసి ఒకసారి బెటర్గా ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది అనేసి అనిపించింది. ఈ టైంలో నన్ను వీళ్ళు అడిగారు అనమాట. సో ఇదేమన్నా ఒక వెబ్ సిరీస్ ఉంది, ఏమైనా చేయడానికి ఏమైనా స్కోప్ ఏమైనా ఉందని అడిగారు. సో ఓకే, నేను అనుకుంటున్న దానికి వాళ్ళు అనుకుంటున్న పారామీటర్స్ కొంచెం దగ్గరగా ఉన్నాం కదా, ఒకసారి చూద్దాం అని చెప్పి వన్స్ నేను కూడా కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో దెన్ ఆఫ్టర్ అయితే కంటిన్యూ అయ్యామండి. ఇప్పుడు కథలో ఉన్న క్యారెక్టరైజేషన్స్ సేమ్ తీసారా ఏమన్నా? కొన్ని మెజారిటీ అదే ఉన్నాయి, మెజారిటీ అవే ఉన్నాయి. కొన్ని ఏంటంటే ఆన్ లొకేషన్ వైజ్గా కావచ్చు, కొంచెం ఉన్నటువంటి ఆర్టిస్ట్ని బట్టి కొన్ని మార్చుకోవడం అయినా కావచ్చు. ఇలాగా అంటే ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా కొన్ని బెటర్మెంట్స్ కొన్ని వస్తుంటాయి అప్పటికప్పుడు, స్పాట్ ఇంప్రొవైజేషన్ లాగా. అలా కొన్ని బెటర్ చేసామండి. ఓకే, సూర్య గారు విషయానికి వద్దాం. అంటే ఆయనకి నిజం మాట్లాడుకుంటే ఆయనకి అంత ఫెమిలియర్ కాదు, బుట్టబొమ్మ పక్కన పెడితే అంత ఫెమిలియర్ కాదు. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఆయన అద్భుతంగా ఉన్నారు, బాగున్నారు. మెయిన్ ఆయన అందగాడు కాబట్టి ఆ వైట్ డ్రెస్లో ఇంకా బాగున్నాడు. బట్ మీరు ఇమాజిన్ చేసినప్పుడు ముందు మేము బిలీవ్ చేసేసామండి 100% అతను తప్ప. అంటే వేరే కొంతమంది బిలీవ్ చేయలేకపోయారు, కానీ నా ప్రొడ్యూసర్ బాగా బిలీవ్ చేశారు. మా సుధాకర్ గారు, ఆయన నేను ఒక స్టాండ్ మీద ఉన్నాను అనమాట. ఖచ్చితంగా మనోడైతే పర్ఫెక్ట్గా సింక్ అయిపోతాడు దీనికి అనేసి. సో కొన్ని సైడ్ నుంచి ఏంటంటే మనోడు సింక్ అవుతాడా లేదనుకుంటే కూడా లేదు, కావాలంటే మేము ఒక ఫోటో షూట్ చేస్తామని చెప్పి ఫోటో షూట్ కాకుండా వీడియోనే షూట్ చేసాం అనమాట. సో ఒక చిన్న డెమో షూట్ లాగా కూడా తీసుకొని చూపించాం. చూసిన వెంటనే వాళ్ళు కూడా బాగా బిలీవ్ చేశారు, ఓకే ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సింక్ అవుతారనేసి. సో దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదండి అక్కడి నుంచి. సో నాకు అర్థమైన మెసేజ్ ఏంటంటే మనం మంచి చేస్తున్నప్పుడు, మంచి చేయాలని, అది మంచి పని అని తెలిసినప్పుడు బౌండరీస్ పట్టించుకోకూడదు. ఎంతవరకు అయినా అవసరం అయితే బౌండరీస్ కూడా క్రాస్ చేయొచ్చు అనేది నాకు రీతు వర్మ గారి క్యారెక్టరైజేషన్. డెఫినెట్గా అండి. సో హిడెన్ మెసేజెస్ ఉంటాయి కదా, మీరు ఏదో అనుకుంటారు కొన్ని. లేదండి, దాంట్లో అలా ఏం లేదు. అంత హిడెన్ మెసేజెస్గా ఉండి మీకు అర్థం కాలేదంటే మేము ఫెయిల్యూర్ అయినట్టు మీనింగ్. అలాగే శ్రీకారంలో చాలా ఫెయిల్యూర్లు చేశాను. అంటే అలా అని కాదండి, కొన్ని సినిమాలు తర్వాత డీకోడ్ అయిన తర్వాత వా ఇదా అని చెప్పి మళ్ళీ చూస్తూ ఉంటాను. అదేనండి, అది దేవికా అండ్ డానీలో అది లేదనమాట. ఈవెన్ దో నా శ్రీకారంలో ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఇప్పుడు పడిపోయినటువంటి చట్నీ తిరిగి లేపుతున్నప్పుడు ఏంటంటే ఊరు పడిపోయింది మళ్ళీ తిరిగి లేపుతున్నాం అన్నట్టు కావచ్చు. ఇలాగా కొన్ని మల్టిపుల్ థింగ్స్ అన్ని పెడుతూ వచ్చాం అనమాట. ఆ టైంలో ఆడియన్కి ఏమో అది కరెక్ట్గా సింక్ కాలేదు. సో ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ వచ్చాను అనమాట. బట్ దేవికా అండ్ డానీలో అలా ఏం లేదు. దేవికా అండ్ డానీలో మేము ఏమనుకున్నామో అది పర్ఫెక్ట్గా చేసాము. సో అది ఆడియన్ 200% రీచ్ అయింది నాకు అనిపిస్తుంది. ఈవెన్ అంటే మీరు హాట్స్టార్ అని కాదు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని టార్గెట్ చేసినప్పుడే బేసికల్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి మీరు ఎక్కడ చాలా ఫ్రెష్గా ఫ్యామిలీస్ అందరూ కూర్చునేలాగా తీశారు. ఎక్కడ నాకు తెలిసి ఇంత ఎబ్బెట్ సీన్ నాకు ఎక్కడ కనిపించలేదు. అవునండి, అంటే పొరపాటును కూడా కొన్ని ఉంటాయి కదా. బేసికల్లీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా కొన్ని సీన్స్ డిమాండ్ చేయడం వల్ల కొంచెం ఎబ్బెట్గా ఉండే సీన్లు ఉంటాయి. ఇప్పుడు ఇందులో నాకు ఎక్కడ కనిపించలేదు ఒక సీన్ కూడా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అంటే ఫస్ట్ టైం మేము కూడా చేసుకుంది అదేనండి. అంటే ఈ కథను మనం ఎవరికి చెప్తున్నాము అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఈ కంటెంట్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం, అంటే ఇప్పుడు వస్తున్నటువంటి రీసెంట్ డేస్లో ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడడానికి కొంచెం వెబ్ సిరీస్ అయితే ఏమీ దొరకట్లేదు. మనది ఆ జోన్లోకి మన దాన్ని తీసుకుని వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ నుంచి ప్రీ ప్రొడక్షన్ లెవెల్లోనే మేము అనుకున్నాం. అదే మేము ప్రజెంట్ చేద్దాం అనుకున్నటువంటి ప్రొడక్షన్లో కూడా షూట్ డేస్లో కూడా మేము అలానే ప్లాన్ చేసుకుని ఎలాగ ఒక చిన్న నెగిటివ్స్ కూడా రాకుండా చూసుకున్నాం. సో కొంచెం నెగిటివ్స్ ఉన్నాయి దీని గురించి మాట్లాడుకున్నాయి. ఏంటంటే ఎందుకు మీరు సినిమా చేయలేదు? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 7 episodes ఉన్నాయి కదండి, 20 minutes అరౌండ్ ఉన్నాయి. ఒక ఆల్మోస్ట్ ఒక 3 to 3.5 minutes ఉంటుంది, మొత్తం 3.5 hours ఉంటుంది. సో దాన్ని ఇంకొంచెం క్రిస్ప్గా కట్ చేసి 2 to 2.5 hours ఒక సినిమా రిలీజ్ చేసి ఉంటే చాలా ఎంగేజింగ్గా ఉండేది. ఇంకా కొంచెం సినిమా అనేసరికి ఇంకొంచెం వేరే మేబీ థియేటర్స్లో కూడా మీరు ఎయిమ్ చేయొచ్చు. ఎందుకు ఆ వైపు వెళ్ళాలి? అంటే బేసిక్గా ఇది ఏంటంటే ఓటీటీ అక్కడ ఓకే చేసుకుని దాని తర్వాత ప్రొడక్షన్కి వచ్చింది అది. ఓకే సో ప్రొడక్షన్ నుంచి అటు వెళ్ళలేదు. సో కాబట్టి అది కాకపోతే ఏంటంటే మా దాన్ని చూసినటువంటి మేజర్గా ఉన్నటువంటి టెక్నీషియన్స్ పెద్ద వాళ్ళు కావచ్చు, వాళ్ళు వీళ్ళు ఏంటంటే పర్సనల్గా సెపరేట్ ఒక కట్ అయినా మనం ఒకటి చేసుకుందాం, ఒక సినిమా కట్ లాగా మనం చూడడం కోసం అనేసి ఒక డిస్కషన్ అయితే ఒకటి వచ్చింది. అంటే కాన్సెప్ట్ ఫ్రెష్గా ఉంది కాబట్టి మనం సిల్వర్ స్క్రీన్ మీద ఏం చేసినా అది రీచ్ అవుద్ది ఖచ్చితంగా. అవును. ఓకే, మీకు ఎప్పటి నుంచో ఉందండి ఓటీటీలో చేయాలి, సిరీస్ చేయాలి ఇలాగే ఉన్నా? లేదండి, చెప్తాను కదా, నాకు ఓటీటీ అనేసి కాదనమాట. నాకు బేసిక్గా ఏంటంటే పక్కన వాళ్ళ కథని మనం డైరెక్షన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో కాదు మాత్రం. ఇది కాకుండా నార్మల్గా ఓటీటీలో అడుగు పెట్టాలనేది ముందు నుంచి నాకు అసలు ఎక్కువ సినిమా
సినిమాని కూడా నాకేం లేదండి, నాకు మళ్ళీ ఫర్దర్గా షార్ట్ ఫిల్మ్ చేయాలని నేను షార్ట్ ఫిల్మ్ చేస్తాను, వెబ్ సిరీస్ చేయాలన్నా చేస్తాను, నాకు అది ఇదని లేదండి. వర్క్ చేద్దామని వచ్చాం, ప్రాపర్ వర్క్ చేసుకోవాలి అన్నది మాత్రమే ఉంది అంతే. ఈ మధ్యలో ఈవెన్ ఈ శ్రీకారం టు డానీకి మధ్యలో ఏంటంటే, దేవికకి మధ్యలో ఏంటంటే గ్యాప్ మాకు కనిపిస్తుంది కొంచెం. సో ఆ మధ్యలో ఏంటి ఏమన్నా వచ్చి స్టార్ట్ చేసి వెళ్ళిపోయినాయి, లేదంటే ప్రీ ప్రొడక్షన్ ఆగిపోయినాయి, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? చెప్పండి సార్ కొంచెం షేర్ చేసి. సో ఐ మీన్ పెద్ద ప్రాజెక్ట్స్ ఏనండి, నా పెద్ద కంపెనీలోనే లాక్ అయినవి. సో అన్ని కూర్చునేసి XYZ అనేసి అనుకోకుండా లాస్ట్ మూమెంట్లో ఆగిపోయినట్టుగా ఉన్నాయి. ఓకే, వాటి నేమ్స్ అంతా చెప్పుకొని మళ్ళీ అంతా ఎందుకు అనేసి జస్ట్ ఆ కాంబినేషన్ చెప్పండి సార్ అసలు. ఎందుకు అందులో పెద్ద కాంబినేషన్స్ ఉన్నాయి. సో అంటే ఎందుకు మళ్ళీ ఆ టాపిక్స్ అనేసి. అట్లీస్ట్ జాన్రాస్ ఏ జాన్రా అనుకున్నారు ఏంటి? అది యాక్షన్ అండి. సో ఫ్యాంటసీ యాక్షన్స్. ఎందుకు ఆగిపోయింది సార్ కొన్ని రీజన్? ఎందుకంటే ఒక్కొక్కటి అండి, కొందరు ఏంటంటే బడ్జెట్స్ వైజ్ అంటారు, అంటే ఐ మీన్ కథలో బడ్జెట్స్ ఉండవు. సో హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్స్ ఉంటాయి. అంటే నా కథలు చాలా వరకు ఏంటంటే నేను బడ్జెట్స్ని దృష్టిలో పెట్టుకొని రాసుకుంటాను. డిపెండ్స్ ఆన్ ఏంటంటే నేను షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి వచ్చాను కాబట్టి ఓకే ఈ సీన్కి ఎంత అయితేనే మనకు వర్కౌట్ అవుతుంది, లేదంటే వర్కౌట్ కాదు అనేది తెలియకుండా ఏంటంటే సబ్కాన్షియస్గా ఉంటుంది. సో దాంట్లో పెట్టుకొని ఏంటంటే కంటెంట్ మాత్రం రాసుకుంటాం. కాకపోతే ఆపోజిట్ వస్తున్నటువంటి హీరోలు ఉంటారు కదా వాళ్ళది. ఇంకోటి ఏంటి, ఇంతకుముందు ఏంటంటే ఒక ప్లెజెంట్ మూవీ చేశాను. ఇప్పుడు ఏంటంటే నేను వచ్చేది అంతా ఏంటంటే క్వైట్ కాంట్రాస్ట్ మూవీతో వస్తాను. ఇందాక మీరు అన్నారు కదా బ్లడ్ బాత్ అంటే, బ్లడ్ బాత్లో పెద్ద పదాలు లేవు దాంట్లో. కాకపోతే ఏంటంటే హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం యారగెంట్, ఒక అగ్రెసివ్నెస్ అంటే కొత్తగా ఉంటాయి అనమాట అవన్నీ చూడడానికి. సో ఇలా ఉండేపాటికి ఏంటంటే డీల్ చేయగలుగుతాడు లేదా అవి కూడా వచ్చున్నచ్చేమో ఇప్పుడు నాకు మీతో మాట్లాడుతుంటే అనిపిస్తుంది అనమాట. ఇలాంటివన్నీ సో ఈ మల్టిపుల్ రీజన్స్. సో ఈ రీజన్స్ వల్ల ఐ మీన్ హీరో అంతా ఓకేసి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అనుకోకుండా ఆగిపోవడం ఈ విధంగా జరుగుతూ వచ్చింది. మీకు ఏమన్నా కొంచెం తెలియని స్టబోర్నెస్ ఉంటుంది సార్, మొండితనం ఉంటుంది? అంటే నేను ఈ కాస్ట్ అనుకుంటే ఆయనతోనే వెళ్తాను. కొంతమంది ప్రొడ్యూసర్లు కాంప్రమైజ్ అయిపోమని చెప్తారు, మీరు చెప్పిన బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంప్రమైజ్ అయిపోయి ఆయనకి వెళ్దాం ఈయనకి వెళ్దాం అని అంటారు. లేదు, నేను వెళ్తానండి ఆ విధంగా. అంటే నాకు దాంట్లో ఏంటంటే నాకు రైటింగ్స్ నాకు బాగా స్ట్రెంత్ అండి. నాకు వచ్చినటువంటి ఆర్టిస్ట్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు కంపేర్ చేసిన కరెక్ట్ కాదు కానీ నాది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అండి. అంటే నేను ఏడీగా పనిచేసిన దాని తర్వాత గోస్ట్ రైటర్గా పనిచేశాను. దెన్ ఆఫ్టర్ ఏంటంటే మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నామో లేదో చెక్ చేసుకుందామని షార్ట్ ఫిల్మ్స్ మేక్ చేయడం మొదలెట్టాను. సో ఇది 2015 ఆ టైంలో అనమాట. సో ఫీమేల్ క్యాస్ట్ చేయడానికి ఏంటంటే ఆ అమ్మాయి వచ్చేసి పిక్స్ అన్ని మొబైల్లో పెట్టింది, చూసుకున్నాను చాలా బాగుంది. ఇంకెందుకులో డైరెక్ట్గా వెళ్దాం అనేసి డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి కొంచెం చబ్బీగా ఉందన్నమాట. సరే అనేసి అమ్మ చబ్బీగా ఉంది, పైగా హీరోయిన్ అంటున్నా ఏం చేయాలి అంటే అర్థం కాకుండా దాని మీద మళ్ళీ ఇంకో కౌంటర్ డైలాగ్ పెట్టేసేసాను. సో ఆ డైలాగ్ వల్ల ఏంటంటే చిన్న ఎంటర్టైన్మెంట్ అందరికీ ఏంటంటే ఒక చిన్న స్మైల్ ఒకటి వచ్చింది. దానికి చాలా మంది కామెంట్ పెడుతూ వచ్చారనమాట. సో నాకు అదొకటి ఉందన్నమాట. సో నాకు ఎలాంటి వాళ్ళు దొరికినాయి ఏంటంటే వాళ్ళకి తగినట్టుగా మార్చుకునేటట్టు గుణం కొంచెం ఉంది. సో కొన్ని క్యారెక్టర్లకు మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేవికా డానీ చూస్తే ఇప్పుడు కోవే సర్లా గారు ఉన్నారు, దానికి మాత్రం నాకు కోవే సర్లా గారే కావాలని అడిగాను. సో అంటే ఇక్కడ నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మా ప్రొడ్యూసర్ ఏంటంటే కోవే సర్లా గారు కావాలంటే ఐ మీన్ బడ్జెట్ వైజ్ ఇంకా పెద్దగా కావాలనుకో నేను ఇస్తాను అనుకునే క్యాండిడేటే. ఆమె కావాలనుకున్నప్పుడు బడ్జెట్ రూపాయి ఎక్కువైనా పర్లేదు ఆమె తీసుకొని వద్దాం అని చెప్పి ఇంకో డిస్కషన్ కూడా రాలేదన్నమాట. ఎందుకు అంటే ఆ క్యారెక్టర్ అంటే ఐ మీన్ టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే కొంచెం రెగ్యులర్ ఫ్లాష్ బ్యాక్. సో అలాంటిది ఏంటంటే కొత్త ఫేసెస్ చెప్పాం అనుకోండి మనము, సో కొంచెం యూనిక్గా ఉంటుంది, కొంచెం బెటర్మెంట్ అవుతుంది అనేసి అడగడగానే ఆయన ఓకే అనడం. సో అలా మూవ్ అయిపోయినా. ఇలాంటివి నేను ఇదంటాం కానీ మిగిలినటువంటి ఆస్పెక్ట్స్లో పెద్దగా రైటింగ్స్ అండి, రైటింగ్స్ ఉంటే వాటితో నేను మేజర్గా తీసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే మీ బలం నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఈ కథ మీది కాదు దేవికా అండ్ డానీ చూసుకుంటే, బట్ ఫ్రేమ్స్ చాలా మంది మాట్లాడారు కదా. ఐ మీన్ సినిమా మొత్తం చూసినప్పుడల్లా విజువల్ అద్భుతంగా అనిపించింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మీ దగ్గరకు ఒక మంచి అద్భుతమైన కథ వస్తే సినిమా అవుట్పుట్ ఏ రేంజ్లో వస్తుంది అనేది. బికాజ్ రాసే వాళ్ళు చాలా మంది ఉంటారు, అంటే మనం విజువలైజ్ చేసుకుంటూ ఉంటాం, దాన్ని అవుట్పుట్కి తీసుకొచ్చేసరికి ఆ రేంజ్లో చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీకు తెలుసు కదా, ఈవెన్ విఎఫ్ఎక్స్ మీద కూడా ట్రోల్స్ జరుగుతున్న రోజులు ఇవి. పెద్ద సినిమాలని పెద్ద మెగాస్టార్ గారు, రెబల్ స్టార్ గారు అలాంటి వాళ్ళని ట్రోల్ చేసే రోజులు ఇవి, పని కట్టుకుని. సో మనం విజువలైజ్డ్గా ఎంత బాగా చూపిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అవుట్పుట్ అయితే అద్భుతంగా చూపిస్తున్నారు. కథ విషయాన్ని పక్కన పెడితే దేవికా అండ్ డానీ గురించి నేను కాంప్లిమెంట్గా చెప్పాను. ఓకే. యా. సో కిషోర్ బి ఎవరండి అసలు? అంటే బిఫోర్ శ్రీకారం ఒక షార్ట్ ఫిల్మ్ చెప్పారు, దానికి ముందు ఎవరు అసలు? ఎందుకు ఇటు సైడ్ వచ్చారు, ఈ మేకింగ్ సైడ్ కావచ్చు, రైటింగ్ సైడ్ కావచ్చు? లేదండి, నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఐ మీన్ నాకు ఒక ఎడ్యుకేషన్ టైం నుంచి ఐ మీన్ మనకు వాట్ సినిమా అని తెలిసిన దగ్గర నుంచి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 9 to 5 జాబ్లు అంటే నాకు పెద్దగా ఎక్కువ. సో ఏదైనా యూనిక్గా చేద్దాం అనేసి అనిపించింది. సో అనుకుంటున్న దాంట్లో ఏంటంటే ఈ ఫీల్డ్ అయితే కొద్దిగా బెటర్ అనిపించడం. మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు టు బి ఫ్రాంక్. అంటే ఐ మీన్ ఇండస్ట్రీకి వెళ్తున్నానంటే ఎంతమంది పేరెంట్స్ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కించి పంపిస్తారు లేదా నాకు తెలియదు, బట్ మా పేరెంట్స్ మాత్రం ఇండస్ట్రీకి వెళ్తానంటే ట్రైన్ ఎక్కించి జాగ్రత్త అని చెప్పారు, పంపించారు. సో అలా పంపించడం వల్ల తెలియకుండా ఒక చిన్న భయం ఉంటుంది. సో వాళ్ళంత రెస్పాన్సిబిలిటీగా పంపిస్తున్నప్పుడు మనం కూడా ఇక్కడికి వచ్చిన దాని తర్వాత ఆడుతూ పాడుతూ తిరగకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం తొందరగా అంటే నాకంటూ ఒక ఎక్సైన టైం ఒకటి ఇచ్చారనమాట. సో ఈ టైంలో మస్ట్ అండ్ షుడ్ అవ్వాలి, లేదు అంటే
సో ఎందుకంటే నాది ఒక వ్యవసాయ కుటుంబం. సో మాకున్నటువంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా. సో వచ్చేసి బ్యాక్ టు ఇంకేదైనా జాబ్ కావచ్చు, ఇంకోటి కానీ ఏదైనా చూసుకొనేసి అన్నారు. ఓకే అనేసి అనుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి రావడం, ఇక్కడ నుంచి ట్రయల్స్ చేయడం. ఈ ట్రయల్స్ చేస్తున్నటువంటి మూమెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత గోస్ట్ రైటర్గా చేశాను. సో ఈ క్రమంలో ఏంటంటే నాకు దొరికినటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే చాలామంది ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ నాకు దొరికారండి. నాకు సక్సెస్ఫుల్ పర్సన్స్ కంటే కూడా ఫెయిల్యూర్స్, అంటే ఐ మీన్ డైరెక్షన్ ట్రయల్స్లో ఫెయిల్యూర్ అంటామా, అనుకోకుండా వాళ్ళ బిహేవియర్ వల్ల ఫెయిల్యూర్ అవ్వడం అంటామా, వీళ్ళు ఎక్కువగా నాకు కనెక్ట్ అవుతూ వచ్చారు. సో వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ అన్ని నాకు చెప్పారనమాట. తమ్ముడు మేము ఈ మిస్టేక్ చేస్తాం, నువ్వు ఈ మిస్టేక్ చేయొద్దు, రైటింగ్స్లో ఇక్కడ ఎలా కాకుండా ఇలా చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఇలాగ ఏంటంటే నా గ్రూప్ ఆఫ్ పీపుల్స్ నాకు ఎక్కువ దొరికారు. సో ఆ ఫెయిల్యూర్ పర్సన్స్ వల్ల నేను ఈరోజు సక్సెస్ అయ్యాను, టు బి ఫ్రాంక్ నేను చెప్పాలి అంటే. సో సరే ఇప్పుడు అంటే ఓకే, అదంతా ఓకే. ఇప్పుడు శ్రీకారం సినిమా గురించి మాట్లాడుకుంటే మీరు అప్పుడు శర్వానంద్ గారితో కొలాబరేట్ అయ్యారు. బేసికల్లీ ఇప్పుడు ఎవరైనా ఒక చిన్న స్టార్తో కొలాబరేట్ అయితే ఇమీడియట్గా నెట్వర్క్ పెంచేసుకుంటున్నారు. పార్టీసో సంథింగ్ ఇంకొకరు పరిచయం అవడం, అట్లీస్ట్ కొలాబరేట్ అయిన వాళ్ళైనా బాగా క్లోజ్ అయిపోతున్నారు. సో మీరు ఆ కైండ్ ఆఫ్ పర్సన్లా కనిపించట్లేదు ఎక్కడ కూడా. ఐ మీన్ నెట్వర్క్ శ్రీకారం సినిమాని అడ్డు పెట్టుకుని నెట్వర్క్ పెంచుకునే పర్సన్లా ఎక్కడ కనిపించలేదు. మీరు ఏదో మీ వర్క్ అయిపోయిన తర్వాత మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోయేలా కనిపిస్తున్నారు. ఎందుకంటారు? అంటే మీరు ఏమైనా నెట్వర్క్ పెంచుకున్నారు ఈ మధ్యలో? కావాలి నేను పర్సనల్గా అంటే ఐ మీన్ ఇదే పెంచుకోవాలి నేను ఎప్పుడు కూర్చోనండి. ఇప్పుడు నాకు 14 తెలుస్తుంది. రామాచంట గారు, గోపియాచంట గారు మా ప్రొడ్యూసర్స్. నెట్వర్క్ పెంచుకోవడం తగ్గించుకోవడం పదం తెలియదు, కానీ నాకు అక్కడ ఏం కావాలో నాకు వాళ్ళు ఇస్తారనమాట. సార్ నాకు ఇది కావాలంటే నోరు తెరిచి ఆ రోజు లేదు కాదు కూడదన్న పదం నాకు వాళ్ళ దగ్గర నుంచి రాదు. ఇంకోటి ఏంటంటే కిరణ్ బోరం. సో కిరణ్ నాకు ఇది కావాలంటే లేదు కాదు అనేసి అన్నాడు, ఏం కావాలన్నా నాకు ఇస్తాడు. అదేవిధంగా నాకు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైతే ఉందో అది నాకు ప్రాపర్ ఉందన్నమాట. నాకేంటి అంటే ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టుకునేసి అక్కడ వెళ్ళిన దాని తర్వాత కాదు లేదనిపించుకోవడం నాకు నచ్చదు అనమాట. సో ఉన్నదాంట్లో ప్రశాంతంగా ఉందాం, సో ఉన్నదాన్ని గట్టిగా చేసుకుందాం అనేసి అనుకుంటాం, కానీ ఇవన్నీ నాకు కొంచెం. సో కిరణ్ బోరం గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన ఎంత నెగిటివిటీ ఫేస్ చేశారో మనందరికీ తెలుసు. అంటే చాలా ఒక పీక్స్లో ఫేస్ చేశారు. నేను చెప్పాలంటే పాపం ఆయన ఫోటో పెట్టినప్పుడల్లా కింద ఏమని పెట్టేవారంటే, బ్రో హీరోలో ఉన్నావు బ్రో, హీరోగా ట్రై చేయి బ్రో బాగున్నావు బ్రో, హీరోలో ఉన్నావు బ్రో. ఇది అంటే ఏంటంటే ఒక సర్కాజం, చాలా దారుణంగా సర్కాస్టిక్గా కమెంట్లు పెట్టేవారు. బట్ ఆయన ఎప్పుడైతే కా సినిమా తర్వాత మళ్ళీ మొత్తం ఎప్పుడైతే ఆ హేట్రెడ్ అంతా పాజిటివిటీగా టర్న్ అయిపోయి ఇప్పుడు మొత్తం అందరూ అభిమానించే వాళ్ళు ఉన్నారు. హార్ట్ఫుల్గా ప్రతి ఒక్కరు కంగ్రాచులేట్ చేస్తున్నారు. దాని తర్వాత మొన్న బేబీ పుట్టినప్పుడు కూడా చాలా మంది కంగ్రాచులేట్ చేశారు. మీరు మొత్తం ఈ ఫేజ్ అంతా అబ్జర్వ్ చేసి ఉంటారు ఎప్పటి నుంచో కాబట్టి. ఏమనిపించిందండి మీకు ఆ హోల్ జర్నీ? లేదు, నాకు దీనికన్నా ముందు నుంచి తెలుసు కాబట్టి, అంటే ఐ మీన్ రాజా గారు రాణి వారి కంటే ముందు నుంచి శ్రీకారం నుంచి తెలుసు కాబట్టి. మనోడు ఎంత మొండోడంటే, శ్రీకారం మేము షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే అప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. షూట్ నెక్స్ట్ డే ఉంది అంటే మనోడు బెంగళూరు నుంచి బైక్ వేసుకొని వచ్చేస్తాడు అన్నమాట తిరుపతికి. నాది ఒకటే గోల, ఏంటి కిరణ్ ఇలా వచ్చేసా, ఫేస్ అంతా బైక్ అంతా వచ్చేస్తే ఫేస్ అంతా పాడైపోతుంది కదా అంటే మళ్ళీ వెళ్ళేసి ఫేస్ అంతా ఏంటంటే ఐస్ మొక్కలు అలా పెట్టుకునేసి ఇప్పుడు బాగుంది కిషోర్, కొంచెం ఫ్రెష్గా ఉంది, ఇప్పుడు మళ్ళీ చేద్దామా. సో ఫస్ట్ నుంచి ఏంటంటే ఆ డెడికేషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఐ మీన్ అంటే చూడని ప్రపంచం ఒక్కొక్కరు ఒకలా అనుకుంటారండి. కాకపోతే ఏంటంటే వాట్ ఈజ్ వాట్ అనేది మనం దగ్గర నుంచి చూస్తున్నప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది అంటారు కదా. సో అది నేను ఫస్ట్ నుంచే చూశానండి. సో మనోడితో మాట్లాడుతున్నప్పుడైనా కావచ్చు, అంటే నాకు శ్రీకారం షార్ట్ ఫిల్మ్ కన్నా కూడా రెండు షార్ట్ ఫిల్మ్స్ ముందు చేశాను. వాటి నుంచి నాకు చిన్న చిన్న సినిమాలు వచ్చాయి అనమాట. శ్రీకారం అనేది నాకు మూవీ కాన్సెప్ట్ అనమాట. దాన్ని నేను ఒక షార్ట్ ఫిల్మ్గా చేస్తున్నప్పుడు నేను దానికి ఒక స్టార్ స్థాయిలో ఉన్నట్టు నేను పెట్టుకోవాలని నేను అనుకున్నాను. అలాగా నాకు షార్ట్ ఫిల్మ్ అప్పుడే ఏంటంటే నాకు ఒక డెఫినెట్గా ఇతను నాకు ఒక స్టార్ లాగానే కనిపిస్తాడు అనేసి నాకు కిరణ్ అప్పటికే అనిపించేశాడు. సో ఇంకా కిరణ్ తీసుకొని అక్కడ పెట్టుకోవడం అయినా కావచ్చు. సో ఆ టైంలో మాకు శ్రీకారం అనేది ఇండస్ట్రీ మొత్తం అంతా ఏంటంటే ఒక చిన్న అటెన్షన్ క్రియేట్ చేసింది. వీళ్ళు ఎవరో వచ్చారు, ఒక టీము చాలా బాగా చేస్తున్నారు, ఖచ్చితంగా బాగుంటుంది అనేసి అనుకోవడం. నాకు దాని దగ్గర నుంచి చాయ్ బిస్కెట్ ఉన్నది కదా ఇప్పుడు అనురాగన్న. సో అనురాగన్న పిలిచి వెంటనే మూవీ ఇచ్చేశారు, అంటే వేరే మూవీ. సో ఆ టైంలో అనుకోకుండా మళ్ళీ 14 Reels గారు చూస్తే ఈ అనురాగన్ని మళ్ళీ మమ్మల్ని అందరినీ సెటప్ చేసి సో మూవీ వచ్చేటట్టు ప్లాన్ చేశాడు. సో మీది కిరణ్ బోరం గారిది ఏమన్నా మధ్యలో వచ్చిందండి, మధ్యలో ఒకటి చేద్దామని ప్లాన్ చేశాము. ఆ ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే సేమ్ ఇందాక శ్రీకారంకి మహర్షికి ఏమైందో ఆ విధంగా ఏంటంటే వేరే ఒక మూవీ కూడా ఒకటి వస్తున్నది అనమాట. ఇప్పుడు మేము అనుకున్నటువంటి బ్యాక్డ్రాప్ చుట్టూ, అంతేగాని కథ కాదనమాట. కథలు వేరు. మళ్ళీ ఇప్పుడు మహర్షి కథ వేరు, శ్రీకారం కథ వేరు, కాకపోతే బ్యాక్డ్రాప్ ఒకటే కదా. సో ఆ విధంగా బ్యాక్డ్రాప్ మాత్రం వస్తున్నది. సో అది అవునా కదా అని ఒకసారి చెక్ చేసేసుకొని వెళ్ళిపోదాం అన్న ప్లాన్స్తో ఉన్నాం, అంతేగాని ఖచ్చితంగా వెరీ సూన్ చేస్తాం.
సార్ ఎక్కడ సార్ ఇప్పుడు మీది తిరుపతి అంటే కింద సార్, తిరుమల కొండ మీద సార్? లేదండి, తిరుపతి కింద బట్ మేము స్టే, బట్ నాది నేటివ్ వచ్చేసి తిరుపతి నుంచి అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ దూరంలో పెరుమాళపల్లి అని ఒక విలేజ్. అంటే నేను పుట్టింది పెరిగింది చదువుకునేదంతా అక్కడే. వన్స్ ఇంకా మాది హైయర్ ఎడ్యుకేషన్ కోసం అనేసి ఒక తిరుపతి మేము షిఫ్ట్ అయ్యాము. సో మొత్తం అంతా మా పొలాలు కావచ్చు, ఎక్స్ కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, అందరూ కానీ ఇంకా అక్కడే. యా, మీరు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఉందండి బాగానే? డెఫినెట్గా అండి. అంటే మనకు ఆ టైంలో ఏంటంటే మనకు తెలియదు, మనకు దొరకంది ఏదన్నా కొంచెం కనిపిస్తుంది అనుకోండి, మనకి ఇష్టపడడం ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆ విధంగా సినిమా అన్నా, నా హీరోలు అన్నా కానీ, ఆ మ్యూజిక్ అన్నా కానీ, సో నాకు ఒక చిన్న యూనిక్ ఫ్యాక్టర్లు అనిపించేది. అక్కడి నుంచి నేను దాన్ని తీసుకున్నాను. యా, ఓకే. సో ఇప్పుడు మీరు ఇప్పుడు డికేట్స్ నుంచి చూస్తున్నారు అయితే, ఒక 2 డికేట్స్ అన్నా చూస్తారు సినిమా, 20 సంవత్సరాల నుంచి అయినా సినిమా మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు మీరు చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి సినిమాలు అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి కదా, ఏం అబ్జర్వ్ చేశారు సార్? అంటే విజువల్ వైజ్గా కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, ఇవన్నీ మారుతూ వచ్చాయి కానీ అండి, రైటింగ్స్ వైజ్గా ఏం మారలేదండి. అంటే ఇంకా చెప్పాలి అంటే రైటింగ్స్ వైజ్గా ఇంకా కొంచెం డౌన్ అవుతున్నాం, టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకోవాలంటే. సో విజువల్స్తోనో వేరే వాటితోనో మనం వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నాం, అంతేగాని రైటింగ్ స్థాయి అనేది మాత్రం 200% తగ్గింది. సో అది కూడా ఫుల్ఫిల్గా ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కరెక్ట్. అంటే మీరు కొన్ని సినిమాలు ఏంటంటే కమర్షియల్ సినిమాలు దేనికది సెగ్మెంట్స్ వైజ్ డివైడ్ చేసేసి ఆ సెగ్మెంట్ హైలైట్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ టోన్ మారిపోద్ది, ఫ్లేవర్ మారిపోద్ది, అంటే ఒక ఎమోషనల్ డెప్త్ థ్రెడ్ ఉంటుంది కదా మీకు మల్లెపూలు వెళ్ళినప్పుడు, థ్రెడ్ ఉండట్లేదు ఇప్పుడు, అన్ని స్టిక్తో అంటించినట్టు ఇలా అంతేనండి. దేనిది ఎక్కడెక్కడ పెట్టాలి అక్కడ పెట్టి వదిలేస్తారు, అంతేగాని మీకు ఏదో ఫిట్ చేసి వదిలేస్తున్నారు అంతే. ఆ టైంకి అది ఫుల్ఫిల్ చేయాలి అన్న మీటర్తో ఉంటారు, అంతేగాని. బట్ ఇంకా చెప్తున్నాం కదా, డిపెండ్స్ ఆన్, ఇప్పుడు ఒక రైటర్ అలా రాయడానికైనా కానీ, ఒక డైరెక్టర్ అలా తీయడానికి ఏంటంటే దాని వెనకాల మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఐ మీన్ కొన్నిసార్లు మనం అనుకున్న కథని కొన్నిసార్లు మనం తీయలేమండి. ఏంటంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లొకేషన్ కాడికి వచ్చిన దాని తర్వాత వర్షం పడదనుకుంటే వర్షం పడచ్చు ఆ రోజు. సో సపోర్ట్ చేస్తా అనుకున్నటువంటి ఆర్టిస్ట్ సపోర్ట్ చేయకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇలాంటివి చాలా థింగ్స్ ఉండేసి అప్పటికప్పుడు కొన్ని మార్పులు చేర్పులు ఇవన్నీ చేయడం వల్ల అనుకున్నటువంటి ఫ్లేవర్ కూడా మారచ్చు. ఇవన్నీ చేసుకునేసి పోస్ట్ ప్రొడక్షన్ మీదకి వస్తే, పోస్ట్ ప్రొడక్షన్లో ఒక డెబ్యూ డైరెక్టర్ అనుకోండి, సో ఒక ప్రొడ్యూసర్ తరఫున ఒక సీనియర్ ఎడిటర్ అంటామా, లేకపోతే సీనియర్ పర్సన్ ఎవరైనా చెప్తున్నప్పుడు అతను చెప్పేదాన్ని ఎక్కువ ప్రయారిటీ కింద తీసుకుంటారు. సో అతను చెప్పేది ఎంతవరకు కరెక్టో రాంగ్ ఉందనేది కూడా ఆలోచించరు. సో ఇలాంటిది కూడా చాలా ఉంటాయి అనమాట. అంటే ఐ మీన్ రైటర్ అనుకుంటామా, డైరెక్టర్ అనుకుంటాం, వీళ్ళు రాసుకుంటున్న దాన్ని బయట తీసుకొచ్చే దాని మధ్యలో ఇలాగే చాలా మార్పులు ఉండడం వల్ల కొన్నిసార్లు ఎంత క్వాలిటీగా ఉంటున్నా కూడా ఇవన్నీ మిస్ అవుతూ వస్తుంటాయి. సో మీరు లాస్ట్ చూసిన సినిమా ఏది సార్? అంటే ఎమోషనల్గా మిమ్మల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనెక్టెడ్గా ఉంచిన సినిమా ఇక్కడ? రీసెంట్ డేస్లో టూరిస్ట్ ఫ్యామిలీ అండి. టూరిస్ట్ ఫ్యామిలీ చాలా మంది చెప్పారు. దానికి ముందండి? టూరిస్ట్ ఫ్యామిలీ ముందు సడన్గా అయితే ఐడియా రావట్లేదు. అంటే నేను ఈ మధ్య ఏంటంటే వేరే కైండ్ ఆఫ్ హోంవర్క్లో ఉంటాను. అంటే ఐ మీన్ అంటే కొత్త మూవీస్ చూడడం కంటే కూడా పాత మూవీస్ని మళ్ళీ రిపీటెడ్ ఈ మధ్య ఎక్కువ వేస్తున్నాను అనమాట నేను. సో కొత్త వాటికి వెళ్ళేది దానికంటే కూడా పాత వాటిలో అసలు ఏముంది, ఏం లేదు, ఎక్కడెక్కడ మిస్ అవుతుంది, ఎక్కడెక్కడ ఏంటి, వాట్ ఇస్ వాటిని. అంటే భాగ్యరాజు గారు వర్క్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మళ్ళీ ఆయన మూవీస్ని మళ్ళీ తిప్పేయడం కావచ్చు, ఏం జరుగుతుంది ఏంటి అని. సో అటువైపు ఎక్కువ చూస్తున్నాను. సో రీసెంట్గా అయితే ఎక్కువ చూడట్లేదు. సో మనం నార్మల్గా పాత చింతకాయ పచ్చడి అనే సామెత ఉంటుంది, మనం అంటూ ఉంటాం వాడుక భాషలో. ఇప్పుడు పాత సినిమాలు చూసుకుంటే ఇప్పుడు రిలీజ్లు చేస్తుంటే జనం మామూలుగా కాదు, ఏదో గుడికి వెళ్తున్నారు, ఆ రేంజ్లో వెళ్తున్నారు, అడోర్ చేస్తున్నారు సినిమాని. సో ఇప్పుడు మళ్ళీ పాత చింతకాయ పచ్చడి అంటారు. అలాంటి సినిమా ఒక పాత సినిమాని పాత ఫార్మాట్లో ఏమైనా తీస్తే రొటీన్ ప్లాట్ అని వాళ్ళే అంటారు పాత చింతకాయ పచ్చడి అని. ఏంటంటారు ఇక్కడ రెండింటికి తేడా ఏంటంటారు? అలానే ఏ లేదండి. మనం ఏ సినిమాలో చూడండి, మీరు మెజారిటీ ఆఫ్ మూవీస్లో ఏంటంటే ఎండింగ్ కాడికి వచ్చేసరికి చెడు మీద మంచి గెలుస్తుంది అంతే మెజారిటీగా. సో దాన్ని వచ్చి పాత చింతకాయ పచ్చడి అనుకోండి. సో దాని తర్వాత దాని దాటి మనం ఎలా వెళ్ళాం, బట్ ఎలా ట్రీట్ చేస్తున్నాం అనే దాని మీద మెజారిటీగా మనకు ఉంటుంది అనమాట. మీకు ఏమైనా ఓల్డ్ ఫ్లేవర్స్ ఇప్పటికీ అబ్బా అది అద్భుతం ఎవర్ గ్రీన్ ఫ్లేవర్ అని ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పటికీ అదే టోన్లో అదే ఫ్లేవర్లో సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది? 200% అండి. చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు పుదియ పాదయ్య అనేసి ఒక తమిళ సినిమా ఉందండి. ఎవరండి? పార్థిబన్ గారండి. సో అది నాకు ఉన్న ఫేవరెట్ మూవీ అనమాట. సో దాని తర్వాత ఇంద్రుడు చంద్రుడు అనేసి మన కమల్ హాసన్ గారి అనమాట. ఈ విధంగా కొన్ని మూవీస్ ఉన్నాయి అనమాట. చంటి అనేసి మన వెంకటేష్ బాబు గారితో ఉంది. ఈ విధంగా కొన్ని మూవీస్ ఉన్నాయి. వీటినన్నింటినీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి కొంచెం తిప్పేస్తే ఖచ్చితంగా ఆడతాయని కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉందండి. సో అంటే కథలంతా ఎక్కడో ఉండండి, మన చుట్టూనే ఉంటాయి. అంటే నేను చాలా వరకు బిలీవ్ చేసేదంతా ఏంటంటే కథల కోసం మనం ఎక్కడెక్కడో వెళ్ళి ఆలోచించాలి, ఇవంతా ఏం అవసరం లేదు. మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్లో కూడా ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ రోల్స్ మాత్రం, ఐ మీన్ ఆ క్యారెక్టరైజేషన్సే మీరు ఎక్కువ చెప్తుంటే ఉన్నాయి. వాటితో పాటు ఏంటంటే ఆ క్యారెక్టర్ మళ్ళీ ఒక చిన్న అగ్రెసివ్నెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు పుదియ పాదయ్య చూసారంటే దాంట్లో ఒక హీరో ఒక విపత్సమైనటువంటి అగ్రెసివ్నెస్ ఉంటుంది. సో అంటే ఐ మీన్
ఇప్పుడు వస్తున్నటువంటి ఈ క్యారెక్టర్లన్నీ చిన్న చిన్న క్యారెక్టర్లు అంటే ఐ మీన్ అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అంటామా, అనిమల్లో ఉన్నటువంటి హీరో క్యారెక్టరైజేషన్ అంటామా, ఈ క్యారెక్టరైజేషన్ అన్నింటికి వీటికన్నిటికన్నా కూడా చాలా పెద్ద క్యారెక్టర్ అనమాట అది. ఏదో పుదియ పాదాయిలో ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్లో. సో అతను వెనకాల ఉన్నటువంటి లైఫ్ అయినా కావచ్చు, ఇంకోటైనా కావచ్చు. ఇప్పుడు చంటిలో కూడా మనం తీసుకుంటే చంటిలో ఆడు ఉన్నంత వరకు బాగుంటాడు, కానీ వాళ్ళ మదర్ మీద ఇక్కడికి వచ్చినప్పుడు ఆడు బీభత్సమైనటువంటి అగ్రెసివ్నెస్ ఆడు బిహేవ్ చేస్తుంటాడు. సో ఈ విధంగా ఏంటంటే ఇన్నోసెంట్తో పాటు దాని వెనక ఇంకొక కాయినింగ్ ఉంటుంది కదా, సో ఆ కాయినింగ్ అనేది మేసెట్. సో ఎవరితో అన్నా ఐ మీన్ కొలాబరేట్ అవ్వాలి అనే ఎప్పటి నుంచో ఉంటుంది కదా సార్ డ్రీమ్స్, అది షేర్ చేసుకోవచ్చు అండి మీరు ఎర్లియర్ డేస్లో ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది? లేదు, నేను వీళ్ళతోనే చేద్దామని నాకైతే ఎప్పుడు లేదు సార్. ఇది అందరు రెగ్యులర్గా చెప్పేటప్పుడు ఉంటారు కదా సార్, అందరూ ఇష్టమే ఉంటారు సినిమా ఒక. లేదండి, వచ్చిన దాని తర్వాత కొన్ని క్లారిటీలు వస్తాయండి మన క్లారిటీ వల్ల. సో క్లారిటీలు ఏంటంటే మనం ఊహించుకోవడం వేరు, ప్రాక్టికాలిటీ జరగడం వేరు. సో ఊహించుకొని లేదనుకునే దానికన్నా ప్రాక్టికల్కి దగ్గరగా ఉండి ఏది వస్తే దాంతో బెస్ట్ ఏం చేస్తాం అనేది అది వేరు కదా. సో అంటే ఐ మీన్ ఇప్పుడు సూర్య అని మా దాంట్లో హీరో ఉన్నాడు, మా హీరోని సూర్యతో ఎప్పుడైనా వర్క్ చేద్దాం అనేసి కానీ నాకు ఏ రోజు నాకు లేదనమాట, అసలు సూర్యనే పరిచయం లేడు. ఇప్పుడు సూర్య వచ్చిన దాని తర్వాత సూర్య నాకు విపరీతంగా నచ్చేశాడు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. అదేవిధంగా శివ కందుకూరు నాకు ఏ రోజు నాకు పెద్దగా పరిచయం లేదు, శివ కందుకూరుతో చేస్తాను ఆలోచన కూడా లేదు. ఇప్పుడు నాకు మా ఇద్దరు హీరోలు నాకు స్టార్ హీరోలు, ఎందుకంటే పర్ఫెక్ట్గా చాలా బాగా చేశారు, అనుకున్న దానికంటే కూడా మంచి అవుట్పుట్ ఇచ్చారు. వీళ్ళే నా స్టార్ హీరోలు. రేపు ఎవరైతే నాతో పాటు బాగా చేస్తారో వాళ్ళే నా స్టార్ హీరోలు, అంతేగాని. సో ఖచ్చితంగా ఏంటంటే పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, బట్ మనం చేసినటువంటి వర్క్కి ఎవరైతే బెస్ట్ అవుట్పుట్ ఇస్తారో వాళ్ళే స్టార్ హీరోలు అని నేను బిలీవ్ చేస్తానండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఐ మీన్ లైఫ్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని హర్డిల్స్ ఉంటాయి, బట్ కొన్ని ఛాలెంజెస్ ఏంటంటే దాన్ని క్రాస్ చేసిన తర్వాత మనం మంచి విజిబిలిటీలోకి వస్తాం. మీ లైఫ్లో అలా ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి? అంటే బేసిక్గా నేను శ్రీకారం ముందుగానే ఆపేద్దాం అనేసి అనుకున్నాను, షూట్ కన్నా వెళ్ళకముందు ఆ టైంలో. సో ఆ టైంలో ఏంటంటే రామ్ జోగే శాస్త్రి గారు ఒక మాట చెప్పారనమాట, అరే ఇప్పుడు నువ్వు ఆపేస్తే సినిమా ఆగిపోయినట్టు ఉంటుంది, అంతే నీకంటూ ఓ స్టైల్ ఉంటుంది కదా, సో ఆ స్టైల్ నువ్వు సినిమాని ఏ విధంగా ట్రీట్ చేస్తావు అది ట్రీట్ చెయ్యి. సో అది నీకంటూ ఒక అచీవ్మెంట్ కావచ్చు, నీ స్టైల్ అంటే నువ్వు చెప్పుకునే దానికైనా ఉంటుంది అనేసి ఆయన చెప్పారనమాట. సో దానివల్ల నేను ఆ రోజు శ్రీకారం చేశాను. దాని నుంచే బయట వచ్చిన దాని తర్వాత ఇందాక మీరు అన్నారు కదా కమర్షియల్గా నాది వైబుల్ అవునా కాకపోయినా ఏంటంటే ఒక గుడ్ ఫిల్మ్ మేకర్ అన్నట్టు క్రియేట్ అయింది అదంతది. సో డెఫినెట్గా ఏంటి అంటే అది నాకు మంచి క్రాసింగ్ పాయింట్, అది రామ్ జోగి శాస్త్రి గారి వల్లే అయ్యింది. సో డెఫినెట్గా ఆయన నన్ను చాలా మార్చారండి. సో ఇప్పుడు రామ్ జోగి శాస్త్రి గారు చెప్పినట్టు మీలో ఒక యూనిక్నెస్ మీకు ఒకటి ఉంటుంది, యూనిక్ పాయింట్ ఉంటుంది, అది లేకుండా మీరు అంత గట్ ఫీలింగ్తో దీనిలోకి అయితే రారు. ఖచ్చితంగా మిగిలిన మేకర్స్ దగ్గర లేనిది నేను చూపించేది ఒక కొత్త పాయింట్ ఉంటుంది అని అనుకుంటారు, అదేంటి చెప్పండి సార్? అంటే రియాలిటీకి దగ్గరగా ఉంటుందండి నాది. సో రియాలిటీకి దగ్గరగా ఉంటూ మళ్ళీ మనలో ఏదైతే హీరోయిజం ఉంటుందో చూడండి, ఆ హీరోయిజం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది అనమాట. సో అంటే ఐ మీన్ ఫస్ట్ నుంచి ఏంటంటే ఒక ఆరాలో ఉంటూ నేనే హీరో అంటూ ఆడు బిలీవ్ చేయడు. నా కథల్లో చాలా వరకు అంటే ఇప్పటివరకు నేను చేసుకున్న చాలా కథల్లో ఏంటంటే ఆడు నిజానికి చాలా దగ్గరగా ఉంటాడు. ఎక్కడ హీరోయిజం అవ్వాలి అక్కడి నుంచి హీరోయిజం అయిన తర్వాత అక్కడ ఆడేంటో వాడు నెక్స్ట్ లెవెల్ ఏంటో దాన్ని చూపించుకుంటూ వస్తుంటాడు, రియాలిటీకి దగ్గరగా ఉంటాడండి. నా కథలో శ్రీకారంలో ఒక డైలాగ్ ఉంటుంది, నా క్యారెక్టర్ నా చుట్టూ ఉన్న మనుషుల నుంచి పుట్టింది అనేసి. సో ఆ విధంగా నా సినిమాలో ఉన్నటువంటి హీరో కూడా ఆడు చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్ల దగ్గర నుంచి, అదేవిధంగా మన చుట్టూ ఉన్న సొసైటీ దగ్గర నుంచి క్యారెక్టర్ పుట్టి అక్కడి నుంచి ఏ విధంగా ఎవల్యూట్ అవుతాడు అన్నదాన్ని ఎక్కువగా ప్రజెంట్ చేయడం నాకు ఇష్టం. ఐ హోప్ అదే చేస్తానని నేను అనుకుంటున్నాను. రేపు ఏదన్నా బయట నుంచి కథ వచ్చేసారి ఫస్ట్ నుంచే ఓ సూపర్ హీరోలా వచ్చాడు అనుకోండి, సో ఏదైనా ఎగ్జైట్ చేస్తే దాన్ని కూడా మళ్ళీ మనం మారుతామండి. ఓకే. సో మీ మేకింగ్లో కావచ్చు, రైటింగ్లో కావచ్చు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందండి? అంటే మీరు ఫాలో అయిన వాళ్ళు చిన్నప్పటి నుంచి కావచ్చు. చాలామంది ఉన్నారండి. అంటే ఐ మీన్ నేను ఎక్స్ అనేటువంటి ఒక డైరెక్టర్ని నేను అనుకోను, నేను ప్రతి డైరెక్టర్ని అంటే ఐ మీన్ వాళ్ళ సినిమాల నుంచి నేను కొన్ని తీసుకుంటాను, వీళ్ళని తీసుకుని మిక్సీలో వేసుకొని కొట్టి సపరేట్గా తీసుకున్నట్టు. ఆ విధంగా నేను ఏంటంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఆయన ఉన్నటువంటి రైటింగ్స్లో ఏంటంటే ఒక ఇన్నోసెంట్ అంటామా, ఒక చిన్న అంటే ఐ మీన్ ఒక ఫ్యాంటసీ అంటామా, కొన్ని చాలా బాగా పట్టుకుంటాడు ఆయన, ఫ్యామిలీ డ్రామాలు కానీ ఇవన్నీ. సో అలాగా ఆయన దగ్గర నుంచి ఒకటి. అదేవిధంగా డ్రామా వైజ్గా తీసుకుంటే భాగ్యరాజ గారి సినిమాలో ఎక్స్ట్రాడినరీ డ్రామా ఉంటుంది, ఆయన దగ్గర నుంచి కొన్ని తీసుకుంటాను. రవిరాజ పిన్శెట్టి గారు ఏంటంటే సీన్ అనేదాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెదరాయుడు మూవీ ఉంది, పెదరాయుడు మూవీ అక్కడ ఉన్న దానికంటే కూడా కొన్ని సీన్ ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా చేస్తూ వచ్చాను. ఆయన దగ్గర నుంచి కొన్ని ఎలిమెంట్లు తీసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే కొంతమంది డైరెక్టర్ల దగ్గర నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని ఏదైతే మనకు సెట్ అవుతుంది, ఏది నేనైతే చేయగలుగుతానో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్లు అయితే నేను అసలు చేయలేను, టు బి ఫ్రాంక్ నేను దాంట్లో ఫెయిల్యూర్ క్యాండిడేట్ని. సో దాన్ని అసలు నేను చేయలేను అనమాట దాన్ని. సో ఆ చేయలేని దాన్ని నేను ప్రయత్నంగా నేను చేయను, ఇంకా చేద్దాం అనుకున్న దాని మీద ఇంకా నేను ఎక్కువ హోంవర్క్ చేయగలుగుతాను. సో అలాగా కొంతమంది దగ్గర నుంచి కొన్ని తీసుకొని వాట్ ఈజ్ మీ అనేది ఫైనల్గా నేను తీసుకుంటాను. సో మీతో పాటు మీకంటే తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది ఒక సినిమాతో వాళ్ళకి ఎలివేటర్ నడిచే వాళ్ళకి ఎలివేటర్ దొరికిన వాళ్ళకి కొంతమంది ముందు వెళ్ళిపోతూ ఉంటారు డెస్టినేషన్కి, కొంతమంది లేట్గా వెళ్తూ ఉంటారు, ప్రయాణం ముఖ్యమని అంటూ ఉంటారు. మీరు మీకు ఎప్పుడైనా
ఎప్పుడైనా ఎవరినైనా చూసినప్పుడు కొంచెం ఏమన్నా అనిపిస్తుందా బాధగా, వాళ్ళు ఒక సినిమా చేసి ఐ మీన్ ఇంకా వర్త్ సినిమా కూడా కాకపోయినా ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను కొంచెం లేదు మన హ్యూమన్స్ కదండి, అనిపిస్తుందండి. అనిపించదు అనేది ఇవ్వడం చెప్తే అంటే అది అబద్ధం నాకు తెలిసినంత వరకు. హ్యూమన్స్ కదా, నాకు స్టార్టింగ్ స్టేజ్లో అనిపించేది. లేటర్ అని ఏంటంటే నేను రైటింగ్స్ నేర్చుకోవడం మొదలెట్టానండి. నేర్చుకోవడం మొదలైనప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నాకు ఏమి రాదని నాకు అర్థమైంది. అలా అన్నారు. లేదు టు బి ఫ్రాంక్ చెప్తున్నాను కదా. రీసెంట్గా ఏంటంటే నేను మళ్ళీ ఒక రైటర్తో జర్నీ చేస్తున్నాను అనమాట. రాజశేఖర్ గారు అని చెప్పి ఒక రైటర్తో జర్నీ చేస్తున్నాను. అతనితో జర్నీ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతున్నది అలా ఏంటంటే ఓహో ఇంకా నాకు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనేసి నేను మళ్ళీ మొదలెడుతున్నాను అనమాట. సో ఎప్పటికప్పుడు కొత్తది ఉంటుంది కదా. సో అవన్నీ వచ్చిన దాని తర్వాత లేదులే ఇంకా మనకు టైం ఉంది, ఇంకా మనం నేర్చుకోవాల్సి ఉంది, నేర్చుకున్న దాని తర్వాత మళ్ళీ దిగుదాం మనం అన్న కైండ్ ఆఫ్ థింగ్స్ అని మనకు. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా లాక్ అయినాయి సార్, సైన్ చేశారు? ఏది సైన్ చేయలేదండి, బట్ ప్రాజెక్ట్స్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. సో వాట్ ఈస్ వాట్ అనేది నేను ఈ వెబ్ సిరీస్ అయింది కదా, సో అయిన దాని తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి వర్క్స్ని ఒక 2 దాటిని స్క్రిప్ట్ని మళ్ళీ బెటర్ చేయడం మొదలెట్టాను. సో ఈ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. సో చూడాలి, ఈ మంత్ ఎండింగ్ వరకు ఒక టైం పీరియడ్ పెట్టుకున్నాను, అక్కడి నుంచి ఏం చేయొచ్చు అనేసి. సో శ్రీకారం సినిమా తర్వాత చాలా డోర్స్ ఓపెన్ అయినాయి. మీరు చెప్పారంటే మంచి మంచి కమర్షియల్ సినిమాలు, యాక్షన్ సినిమాలు, పెద్ద ప్రాజెక్టులు, బట్ ఆగిపోయినాయి కొన్ని కారణాల వల్ల. శ్రీకారం వల్ల ఓపెన్ అయిన డోర్లు అయ్యి. అవునండి. సో ఇప్పుడు దేవికా అండ్ డానీ వల్ల ఏ డోర్లు అయినా ఓపెన్ అయిందా? ఇప్పటికే ఏ డోర్ అయినా ఓపెన్ అయిందా? ముందు డోర్లు అలానే ఓపెన్లు కూడా ఉన్నాయండి స్టిల్ ఇంకా. సో నేను చేసినదల్లా ఏంటంటే శ్రీకారం అనేది నేను చేయడం వర్క్ వల్ల అది ఉంది. ఇప్పుడు దేవికా అండ్ డానీ వల్ల కొత్త కొత్త డోర్లు కూడా కొంచెం ఓపెన్ అయినాయి. ఇప్పుడు ఈవెన్తో మా సుధాకర్ గారు కూడా ఏంటంటే ఏదన్నా కూడా చెప్పు కిషోర్ అనేసి అన్నారు. సో మా ప్రొడ్యూసర్ ఇంకా బంగారం అనమాట, ఏం కావాలని కూడా ఇచ్చేస్తాడు. సో అలాగా కొన్ని అయితే కొత్త డోర్స్ కూడా ఓపెన్ అయినాయి. కాకపోతే విచ్ ఇస్ బెస్ట్ అని కాదు కానీ మన మైండ్ సెట్కి దగ్గరగా. ఇప్పుడు కొన్ని ఏంటి అంటే ఐ మీన్ చెప్పినప్పుడు కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. కొన్ని విజువల్గా చూపించుండేటప్పుడు కొంచెం అర్థం చేసుకోవచ్చు. కొన్ని ఓకే వీడికి ఏదో కొంచెం ఇస్తే వీడేదో బిలీవ్ చేస్తే వీడేదో చేస్తాడరా బాబు అన్న ఫీలింగ్ చేయొచ్చు. సో ఇలాగ మన మైండ్ సెట్కి దగ్గర ఉన్న వాళ్ళతో వెళ్ళిపోదామన్న మైండ్ సెట్లో నేనైతే ఉన్నానండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మంచి మంచి సినిమాలు మళ్ళీ తీయాలి, వెబ్ సిరీస్లు కూడా తీయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.